అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? దీని వెనుక ఒక డార్క్ సైడ్ ఉంది, ఒక డార్క్ రియాలిటీ. యూరోప్ లో మొదలైన ఈ కథ ఏంటో అసలు తెలియకుండానే మన ఇండియాలో చాలా మంది ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పూర్వం రోమ్ నగరంలో వ్యాలంటైన్ అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన మనుషుల మధ్య ప్రేమ ఉండాలని, అందరూ కలిసి ఉండాలని కోరుకునేవాడు. కానీ ఆ నగరం రాజుకి మాత్రం ప్రేమ అన్నా పెళ్లి అన్నా విపరీతమైన ద్వేషం. ఆ రాజు ఉద్దేశం ఏంటంటే, మగవాడు ప్రేమ పెళ్లి అనే వలలో పడితే అతని బుద్ధి బలం రెండూ తగ్గిపోతాయి. యుద్ధం చేసే సైనికుడికి బంధాలుంటే వాడు బలహీన పడిపోతాడు. అందుకే తన సైనికులు ఎవరూ పెళ్లి చేసుకోకూడదని కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు. కానీ వ్యాలంటైన్ కి ఇది అస్సలు నచ్చలేదు. ప్రేమించుకున్న జంటలకి రాజుకు తెలియకుండా సీక్రెట్ పెళ్లిలు చేసేవాడు. ఎప్పుడైతే ఈ విషయం రాజుకు తెలిసిందో, ఆగ్రహంతో రగిలిపోయిన ఆ రాజు వ్యాలంటైన్ ని బంధించి సరిగ్గా ఫిబ్రవరి 14వ తేదీన ఉరి తీయమని ఆజ్ఞాపించాడు. ఆయన చనిపోయాక వ్యాలంటైన్ ఎవరికైతే సీక్రెట్ గా పెళ్లిళ్ళు చేశాడో ఆ జంటలన్నీ ఆయన త్యాగానికి గుర్తుగా ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా రాను రాను ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా మారిపోయింది. మనం ఇవాళ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఈ రోజు వెనుక ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఉంది. వ్యాలంటైన్స్ డే అంటే కేవలం గిఫ్ట్లు ఇచ్చుకోవడం కాదు, ఒకరి కోసం ఒకరు నిలబడే ఒక గొప్ప త్యాగానికి గుర్తు. ఈ స్టోరీ తెలియకుండా సెలబ్రేట్ చేసుకునే మీ కమిటెడ్ ఫ్రెండ్ కి ఈ వీడియోని పక్కాగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి